ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాలా ఉన్నాయి దాచాం. నిన్నైతే సక్సెస్ఫుల్గా బైక్ అయితే డెలివరీ చేశాము. ఈరోజైతే పూజ చేయాలి బైక్, అందుకని చెప్పేసి పవర్ఫుల్ స్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ముందు బైక్ చూసేయండి, నేను చూపించలేదు కదా అసలు బైక్ గురించి. బైక్ చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి. కమాండో శాండ్ కలరు, ఫేవరెట్ కలరు, మిలిటరీ. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాను, చూపిస్తా చూడండి. Royal Enfield is not just an emotion, it's a feeling. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పూజారితో మాట్లాడుకొని బైక్ పూజ చేయించుకునేది ఉండాలంటే. చూశారు కదా ఆంజనేయ స్వామి గుడి, ప్రతి ఒక్కరు ఇక్కడే చేపిస్తారు బైక్ పూజ కానీ కారుకి కానీ. ఎంతో నమ్మకంతో వచ్చి ఇక్కడికి పూజ చేపిస్తారు, ఎంత లాంగ్ వాళ్ళు అయినా సరే. ఒక బైక్ కూడా ఉంది ముందు, మాకన్నా ముందు వచ్చి పూజ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడైతే ఒకరిదైతే పూజ అయిపోయింది, వాళ్ళది ఇచ్చేసాడు మా ఫ్రెండ్ వాళ్ళు. ఇప్పుడు ఇంకొకటి మాదైతే తీసుకున్నాడు, పూలదండ నిమ్మకాయలు అన్నీ తీసుకున్నాడు పూజ సామాగ్రి. లోపలికి వెళ్ళి మా పేరు మీద పూజ చేస్తాను. మొత్తం పేరు అడిగైతే మా పేరు మీద అయితే పూజ చేస్తాను. ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పకూడదు, మా పేరు అయితే చెప్పేసుకొని మా పేరు మీద అయితే పూజ చేస్తున్నాను. పూజ అయిపోయింది, టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది. టెస్ట్ డ్రైవ్ కాదు, దీనికున్న ఖండాలు అన్నీ తప్పిపోతారు. ఇప్పుడైతే ప్రశాంతంగా దీని సేఫ్టీగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, లాంగ్ డ్రైవ్ కానీ లేకపోతే తిరుమలకు కానీ. తప్పుకి అయితే అయిపోయింది. టెంపుల్ లోపలికి అయితే వచ్చి కూర్చోమన్నాం. స్వామికి ఏమన్నా ప్రసాదం ఇచ్చే తినడానికి రెడీ. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎందుకంటే పూజ చేసిన దానికి ఏదో ఉంటుంది కదా, చేసి ఇప్పుడు ఏదైనా ప్రసాదం పెట్టాలి దేవుడు కదా, అది ప్రసాదం ఇచ్చే తినేసి బయలుదేరుతుంది. లాస్ట్కి అయితే పూజ అయిపోయింది. స్వామి కూడా ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. చూడండి కరెక్టానికి అయితే వచ్చాను, క్లోజ్ అయితే చేసేసాడు స్వామి కూడా. ఇక్కడికి అయితే వచ్చేసాము. బాయ్, మళ్ళీ కలుద్దాం.